నెల నెల ₹1,00,000 50,000 ఇస్తుందంట. ఆమె జేబులోంచి ఇస్తుంది. మరి మీ కారు పెట్టుకుని మీ కారు పెట్టేసుకుని వాళ్ళు సంపాదించుకొని మీకు ముష్టి సగం వేస్తారనమాట. మీ కారుకి ఏమైనా అయిందనుకోండి మీరే వసూలు చేసుకోవాలి. బుకింగ్స్ ఉన్నప్పుడే మీ కారు ఇవ్వాలి, లేదంటే మీ దగ్గర ఉంటుంది. సరే ఇప్పుడు నేను మీ కారు తీసుకెళ్తా కదా, నేను డ్యామేజ్ చేశాను అనుకోండి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటా. బంపరో లేకపోతే ఇంకేదో సొట్టో ఏదో గిట్టో పడుతుంది. అయిందనుకోండి రికవరీ మీరే ఇచ్చారు కాబట్టి మీరే వసూలు చేయాలి కస్టమర్ దగ్గర నుంచి. హోమ్ లొకేషన్, సరే హోమ్ లొకేషన్ కాకుండా వాళ్ళ దగ్గర అటాచ్ చేశారనుకోండి గ్యారేజ్లో, అక్కడ ఏం చేస్తారంటే వాళ్ళకి అవసరమైనప్పుడు బ్యాటరీ తీసుకుంటారు, లేకపోతే ఇంకేమైనా పార్ట్స్ తీసుకుని వాడుకుంటారు, లేదంటే కార్ వేసుకెళ్ళిపోతూ ఉంటారు పర్సనల్ యూస్కి. ఇంకేం చెప్తుంది వినండి. వాళ్ళు ఇచ్చే డబ్బులకి మీరు టెంప్ట్ అయ్యి కారు పెట్టారంటే మీ జీతం ఇంకా అయిపోయినట్టే. ఇంక అక్కడితో లాస్, టోటల్ లాస్. నెలకు 25,000 కాదు కదా బొచ్చు. ఏం ఇవ్వరు, ఏం రెస్పాండ్ అవ్వదు. యాక్సిడెంట్ చేసిన వాళ్ళని సేఫ్గా పక్క తప్పించేస్తారు, మీ కారు టోటల్ లాస్ అయిపోతుంది అంతే. ఇలాంటివి నమ్మద్దు. ఇలాంటి వాళ్ళు అంటే ఇప్పుడు ఈ ప్రమోషన్ చేస్తుంది చూసావా, ఈ డుంబాక్క, ఈ అక్క ప్రమోషన్ చేసింది కదా, ఆవిడ కేవలం డబ్బుల కోసమే చేసింది. అంటే ఆవిడ మంత్కి శాలరీ రావాలి కదా, క్రియేటివ్ కంటెంట్ కదా, అందుకు చేస్తుంది. ఏ జాబ్ దొరక్క అవి చేస్తుంది. కానీ వాళ్ళు చేసే పనులు చూస్తే మీకు ఊరేసుకోవాలనిపిస్తుంది. అంత టార్చర్ ఉంటుంది. దయచేసి పెట్టకండి. కారు ఉంటే ఉంచుకోండి, లేకపోతే అమ్మేసేయండి. లేదు ఇన్ని నెలలు ఇన్ని మంత్స్ ఈఎంఐ కట్టేసాము ఇంకొన్ని నెలలే అని పెట్టారనుకోండి, ఇంకా మీకు లైఫ్ అంటేనే ఇంకా విరక్తి పడుతుంది, అప్పుల పాలైపోతారు. దయచేసి పెట్టకండి. ఎందుకంటే నేను జెన్యున్గా చెప్తున్నాను, పెట్టి రిస్క్లో అవ్వడం కన్నా కారు వదిలేసుకోండి, మా అయితే ఉన్నప్పుడు మళ్ళీ కొనుక్కోండి, అంతే, సింపుల్. అంతేగాని కారు వేరే ఫైనాన్స్లో ఉండగా వేరే వాడికి అమ్మితే ఆడు ఫుల్ అమౌంట్ ఇచ్చి క్లియర్ చేశాకే కారు ఇవ్వండి. అయినా ఇవన్నీ ఎందుకు, వదిలేయండి కారు. ఇలాంటి పిచ్చి పనులు మాత్రం చేయగలదు. ఓకేనా? నేను మీ రెస్పాన్సిబుల్గా మీ బ్రదర్ అనుకోండి,